ఈ సకల చరాచర సృష్టిని నడిపించే పరమాత్మకులు ఉండే దివ్యమైన సన్నిధానమే ఆలయం. అలాంటి ఆలయమునకు వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలను, ధర్మాలను, పద్ధతులను ఆచరించాలి. అప్పుడే ఆ దైవానుగ్రహానికి మనం పాత్రులమవుతాం. గుడికి వెళ్లే ముందు శుచిగా స్నానం చేసి విధిగా నుదుట కుంకుమ ధరించాలి. స్త్రీలైతే చీర, పురుషులు ధోవతి, ఉత్తరీయం, ఆడపిల్లలు పరికిణీలు లేదా చుడీదార్ తదితర సంప్రదాయమైన వస్త్రాలు ధరించాలి. పూజా సామగ్రిని తీసుకువెళ్ళాలి. దైవం వద్దకు, మహాత్ముల దగ్గరకు వెళ్లేటప్పుడు ఒట్టి చేత్తో వెళ్లరాదని మన శాస్త్రాలు చెబుతాయి. గీతలో పరమాత్ముడు సైతం పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని, ఎవరైతే నాకు భక్తితో పత్రం కాని, పుష్పం కాని, ఫలం కాని, ఉదకం కాని సమర్పిస్తారో వాటిని ప్రీతితో స్వీకరిస్తాను అంటాడు కదా. గుడిలోనికి వెళ్లే ముందు మొదట కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఆలయంలోనికి వెళ్లే ముందు గోపురానికి నమస్కరించి తదుపరి మెట్లకు నమస్కారం చేసుకోవాలి. గుడిలో ఉన్నంతసేపు దేవుని నామాన్ని మాత్రమే జపిస్తూ ఉండాలి. గర్భాలయం చుట్టూ